ఇక నుండి వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక నుంచి మీరు బండి కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని జనవరి 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు రవాణా శాఖ ఊరటనిస్తూ షోరూంలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇకపై ద్విచక్ర వాహనాలు, కార్ల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాహనం కొన్న చోటే డీలర్ ఆన్లైన్లో ఇన్వాయిస్, ఇన్సూరెన్స్ మరియు ఇతర పత్రాలను అప్లోడ్ చేస్తారు. అధికారులు వాటిని పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. శాశ్వత రిజిస్ట్రేషన్ కార్డు నేరుగా స్పీడ్ పోస్టు ద్వారా యజమాని ఇంటికి చేరుతుంది. అయితే ఈ సౌకర్యం కేవలం వ్యక్తిగత వాహనాలకు వర్తిస్తుంది. వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ మాత్రం పాత పద్ధతిలోనే ఆర్డీఓ ఆఫీసుల్లో జరగనుంది. వాహన కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న వ్యయ ప్రయాసాలను తగ్గించేందుకు రవాణా శాఖ జనవరి 8న ఈ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి ఆదేశాల మేరకు ఐటీ అధికారులు కేవలం 15 రోజుల్లోనే దీనికి అవసరమైన ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఈ నూతన విధానాన్ని హైదరాబాద్ మాదాపూర్లోని ఒక షోరూంలో ప్రయోగాత్మకంగా అమలు చేసి విజయవంతం చేశారు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ స్వయంగా హాజరై షోరూంలోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన పత్రాలను వాహనదారుడికి అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా ఈ ప్రక్రియను ప్రారంభం చేసినట్టు వెంకటరమణ మోటార్స్ వనపర్తి బ్రాంచ్ సేల్స్ ఇన్ఛార్జ్ ఆంజనేయులు మరియు మహేశ్వరి తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభవంతంగా పూర్తి చేయడానికి షోరూమ్ వాళ్ళకే వాహన్ పోర్టల్ అనే ఒక యాప్ను ఇచ్చి దాని ద్వారా చేయడానికి పర్మిషన్ అనేది గవర్నమెంట్ అథెంటికేషన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా వినియోగదారులకి సులభమైన పద్ధతిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది వాహనం తీసుకున్న వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయబడుతుంది. ఈ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ప్రాసెస్ ముందుగా కస్టమర్ తీసుకున్న వెహికల్ కి సంబంధించిన పూర్తి ఇన్వాయిస్ ను షోరూమ్ నుంచి చేసి వాహన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసిన తర్వాత ఆ వెహికల్ కి సంబంధించిన ఇన్సూరెన్స్, కస్టమర్ కి సంబంధించిన ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ వీటిని అప్లోడ్ చేసి వెహికల్ యొక్క చాసెస్ నెంబరు, ఇంజన్ నెంబరు ఇన్స్పెక్షన్ చేసి లైవ్ లొకేషన్ ద్వారా కస్టమర్ యొక్క ఫోటోను తీసుకొని అందులో అప్లోడ్ చేసిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఇది అప్రూవ్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆర్సీ కార్డు ఒక వారం నుంచి 10 రోజుల లోపు పోస్టల్ ద్వారా వాళ్లకు చేరుతుంది. ఒకవేళ ఏదైనా వెహికల్ కు సంబంధించి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవాలనుకుంటే కస్టమర్ ఇంతకు ముందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చాలానా కట్టి డీడీ తీసి ఏజెంట్ల నుంచి, మధ్యవర్తుల నుంచి వెళ్ళి చేసుకోవాల్సిన ప్రొసీజర్ ఉంటుండే. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాహన్ పోర్టల్ వచ్చినందువల్ల దీని ద్వారా ఏంటంటే సులభమైన పద్ధతిలో ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ ఉంటే అక్కడ ఉన్న ప్రత్యేక రుసుము బట్టి డీలర్ కు ముందే తెలియజేస్తే వాటిని రిజర్వ్ చేసి సంబంధిత అమౌంట్ ను ఆన్లైన్ ద్వారానే చెల్లించి వాళ్ళకి ఆ వెహికల్ నెంబర్ ను రిజిస్ట్రేషన్ చేసి పూర్తిగా అందించడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా ఏజెంట్లు తర్వాత ఎటువంటి ఏజెంట్లు లేకుండా నగదు రహితంగా చేయబడుతుంది.